ఎక్స్క్లూజివ్ డిజిటల్ లైవ్. తాను బాగుపడకపోయినా పర్వాలేదు, తాను నష్టపోయినా పర్వాలేదు, భారత్ మాత్రం బాగుపడకూడదంటూ అన్న చందాన్నే ప్రవర్తిస్తోంది పాకిస్తాన్. యుద్ధం ద్వారా భారత్ను ఎదుర్కోలేము ఏమాత్రం అని భావించిన పాకిస్తాన్ అణుబాంబులు వేస్తామంటూ పదే పదే బెదిరిస్తూ వస్తోంది. ఈరోజు పాక్ మంత్రి షహబాజ్ కూడా ఎన్సీఏ అంటే నేషనల్ కమాండర్ అథారిటీ అనే ఒక గ్రూప్తో, ఇది అణుబాంబులను సంబంధించిన పనులను పర్యవేక్షించే గ్రూప్ ఇది. దీంతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశమే ఊతమిస్తుంది. అణుబాంబులు వేసే దిశగా కూడా పాకిస్తాన్ యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. భారత్నైతే డైరెక్ట్గా యుద్ధంలో ఎదుర్కోలేమని గ్రహించిన పాలకులు అణుదాడి చేయడమే ఉన్న ఏకైక మార్గమని భావిస్తున్నట్లు పరిస్థితుల్ని చూస్తే అర్థమవుతుంది. ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎన్సీఏతో సమావేశం అవడమే దీనికి ఊతమిస్తుంది. ఆ గ్రూప్ అణ్వాయుధాలను పర్యవేక్షించే గ్రూప్, అంటే అణ్వాయుధాలకు సంబంధించిన అన్ని విషయాలను కూడా ఈ గ్రూపే చూసుకుంటుంది. ఈ గ్రూప్నే నేషనల్ కమాండ్ అథారిటీ అని పిలుస్తారు. ఇలా మరోసారి బెదిరింపులకు పాకిస్తాన్ అయితే పాల్పడుతుంది. అణుబాంబుల ప్రస్తావన పదే పదే తీసుకొస్తుంది పాకిస్తాన్. అయితే పాక్ ఆర్మీ ప్రకటనను కూడా ఈరోజు అంతర్జాతీయ మీడియాలో ప్రజెంట్ చేశారు. అణుబాంబులు వేస్తామని ఇటీవలే ఆ దేశ మంత్రి కూడా వార్నింగ్ ఇచ్చారు. భారతదేశంపై ఉగ్రవాదాన్ని ఉసుగొల్పి హింసకు పాల్పడమే కాకుండా ఇప్పుడు అణ్వాయుధాలతో కూడా దాడి చేస్తామంటూ బహిరంగంగానే పాకిస్తాన్ అయితే బెదిరిస్తోంది. ఇటీవల పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ భారత్పై వేయడానికి పాక్ వద్ద 130 అణుబాంబులు ఉన్నాయి మా దగ్గర అంటూ కూడా సంచలన వ్యాఖ్యలైతే చేశారు. ఇప్పుడు రష్యాలోని పాకిస్తాన్ రాయబారి ఈ మధ్యనే మహమ్మద్ ఖాలిద్ జమాలి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పాక్ పై భారత్ దాడి చేస్తే చూస్తూ ఊరుకోమని, అణ్వాయుధాలతో ప్రతి దాడి చేస్తామంటూ కూడా అతను హెచ్చరించాడు. అయితే అణుబాంబులతో భారత్పై పాకిస్తాన్ విరుచుకుపడుతుంది అంటూ హెచ్చరించారు. ఆదివారం అయితే పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ కూడా భారత్పై ఇక బహిరంగ అణ్వాయుధ ప్రతీకార దాడికి దిగడమే మిగిలింది అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఇప్పటికే తమ వద్ద 130 అణ్వాయుధ వ్యవస్థలు కూడా మోహరించినట్లుగా, వీటికి తోడుగా ఘోరీ, షహీన్, గజ్నవి వంటి క్షిపణుల్ని కూడా సిద్ధం చేశామని, ఇక భారతదేశం దారికి రాకపోతే వీటిని ప్రయోగించి తీరుతామని ఆయన హెచ్చరించారు. పాకిస్తాన్కు భారతదేశం నీటి సరఫరాను కూడా నిలిపివేసి చూస్తే ఇక పరిస్థితి ఎంత తీవ్రస్థాయికి వెళ్తుందో తాము చెప్పలేమని అన్నారు. ఇప్పటికే క్షిపణులతో, డ్రోన్లతో కూడా ఇరు దేశాలు పరస్పర దాడులైతే చేసుకుంటున్నాయి. భారత్ తన వ్యూహంలో భాగంగా సింధు జలాల కట్టడితో పాటుగా ఆర్మీ ఉగ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేస్తుంది భారత్. అలాగే ఎయిర్ బేస్లను, కమ్యూనికేషన్ సిస్టమ్, మేజర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ పాకిస్తాన్లో ఉన్న వాటిని కూడా భారత్ ఇప్పటికే ధ్వంసం చేసింది. ఇక యుద్ధాన్ని భారత్తో డైరెక్ట్గా ఎదుర్కోలేక పాకిస్తాన్ మరోవైపు ఆర్థిక సంక్షోభంలో కూడా ఉంది. 30 దాడుల్ని ఎదుర్కొంటుంది. అన్ని పరిస్థితుల్లో మిగిలిన పాక్ కుక్క బుద్ధిని చూపించిందని చెప్పుకోవచ్చు. అణ్వాయుధాలని ప్రయోగిస్తామంటూ కూడా డైరెక్ట్గా హెచ్చరిస్తున్నారు. ఈరోజు అంతర్జాతీయ మీడియా ముందు కూడా ప్రెజెంట్ చేశారు. అండ్ అలాగే ఎన్సీఏతో కూడా ఈరోజు భేటీ నిర్వహిస్తున్నారు, ఒక సమావేశం కాబోతున్నారు. కాబట్టి ఇది ఎటువంటి పరిస్థితులకి దారితీస్తుంది అనేది కూడా ఒక చర్చగా అయితే మారింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధులు కూడా అందిస్తారు. అయితే భారతదేశంపై అణుబాంబులతో విరుచుకుపడేంత సీన్ అసలు పాకిస్తాన్కు ఉందా? పాకిస్తాన్ దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయి, మరి భారత్ దగ్గర ఎన్ని ఉన్నాయి? సో భారత్ దగ్గర ఉన్న వాటి క్వాలిటీ ఏ విధంగా ఉంది? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, పాకిస్తాన్ అయితే ఇప్పటి వరకు ఒక్కటే మాట స్ట్రాంగ్గా యూజ్ చేస్తుంది, అణుబాంబులను ప్రయోగిస్తాము భారత్ పైన. అది అంత ఈజీగా? ఎన్ని అణుబాంబులు ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర? భారత్ దగ్గర అణుబాంబులకు సంబంధించి ఉన్న సామర్థ్యం ఎంత? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఒకవేళ అణుబాంబు ప్రయోగిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఇరు దేశాల్లో? రైట్ రాధిక, ప్రధానంగా చూసుకుంటే భారత్ మధ్య పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆ డ్రోన్లు, ఫైటర్ జెట్లు, మిసైళ్లు ప్రయోగిస్తున్నప్పటికీ కూడా అవంతా అనుకున్న ఫలితాలు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కటి కూడా విఫలమవుతుంది. భారత వాయుసేన వాటిని తిప్పికొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే మరొక బెదిరింపులకు పాల్పడుతుంది పాకిస్తాన్. న్యూక్లియర్ బాంబులను, అణుబాంబులను దీని ద్వారా ప్రయోగిస్తాము, భారత్ను అణుబాంబులతో పేల్చేస్తామంటూ కూడా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి అత్యవసర భేటీ కూడా పాక్ ఆర్మీ నిర్వహించింది. మొత్తం దీనికి సంబంధించిన విజువల్స్ని కానీ వారు ప్రకటించిన ఏదైతే అణుబాంబుల ద్వారా దాడి చేస్తామని ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో న్యూక్లియర్ బాంబులకు సంబంధించి, దానికి సంబంధించి వారంతా కూడా ప్రచారం చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మొత్తం అణుబాంబులు వేస్తామని ఇటీవలే ఆ దేశానికి సంబంధించి ఒక మంత్రి కూడా తెలియజేశారు. గతంలో కూడా మా దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, 130 అణుబాంబులు ఉన్నాయి, వాటి ద్వారా భూస్థాపితం చేస్తాం, మొత్తం కూడా సర్వనాశనం చేస్తాం భారతదేశాన్ని కూడా గతంలో కూడా తెలిపారు. ఇప్పుడు డ్రోన్స్, ఫైటర్ జెట్స్, మిసైల్స్ ఏవి కూడా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో అణుబాంబుల వైపు వారు పరుగులు తీస్తున్నారు. ఈ
నేపథ్యంలోనే పలువురితో సమావేశాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇది అంత సత్ఫలితాలనిచ్చే అవకాశం ఉండదు, అంత ఈజీ కాదనేది కూడా విశ్లేషకులు చెప్తున్నారు. నిపుణులు కూడా అదే అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ అదే కనుక జరిగితే భారత్ కూడా ధీటుగా సమాధానం చెప్పగలదు. అంతకన్నా ఎక్కువ న్యూక్లియర్ బాంబులు కానీ అణుబాంబులకు సంబంధించి కానీ అంత యుద్ధ సామాగ్రి భారత్ వద్ద ఉంది అనేది కూడా అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక మధ్యలో అమెరికా ఎంటర్ అయింది. మొత్తం నిన్నటి నుంచి కూడా ఏదైతే యుద్ధ వాతావరణం ఉద్రిక్త స్థాయికి చేరుకున్న నేపథ్యంలోనే ఇటు అమెరికా మధ్యలో వచ్చి సామరస్యపూర్వకంగా చర్చలు చేసుకోవాలి, ఉద్రిక్త పరిస్థితులను పక్కన పెట్టి అందరూ కూడా మాట్లాడుకోవాలంటూ కూడా ప్రధానంగా నిన్న అమెరికా వైట్ హౌస్ నుంచి ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇటు భారత్ పాకిస్తాన్కు సంబంధించిన ప్రధానులతో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈరోజు భారత్కు సంబంధించి ఇటు పాకిస్తాన్కి సంబంధించిన వారితో కూడా మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇద్దరు కూడా ప్రధానంగా ఏదైతే పాక్ ఆర్మీ చీఫ్కు అమెరికా విదేశాంగ కార్యదర్శి కూడా ఫోన్ చేశారు. ఆసిఫ్ మునీర్ అహ్మద్ షాతో అమెరికా రాయబారి ప్రధానంగా మార్కో రూబియో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇక ఉద్రిక్తతలు తగ్గించుకుని సామరస్యపూర్వకంగా ఇద్దరు సంప్రదింపులు జరుపుకుని చర్చలు జరుపుకుని దీన్ని విరమించుకోవాలంటూ కూడా ఆయన చెప్పినట్టు కూడా తెలుస్తోంది. ఇక ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే అక్కడ ఇరు దేశాల మధ్య చర్చలు అవసరము, ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు లేకుండా చూసుకోవాలంటూ కూడా ప్రతి సందర్భంలో కూడా అమెరికా చెప్తూ ఉంది. కానీ మేము ఉగ్రవాద స్థావరాలనే టార్గెట్గా ఉగ్రవాదంపైనే మేము దాడి చేస్తున్నాం తప్ప స్థానిక ప్రజలపైన కానీ సైనిక స్థావరాలపై దాడి చేయడం లేదంటే ఎప్పటికప్పుడు భారత్ చెప్తూనే ఉంది. కానీ ఇటు స్థానిక ప్రజలు, మరోవైపు హిందూ దేవాలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలే టార్గెట్గా పాకిస్తాన్ డ్రోన్స్, మొత్తం మిసైల్స్ కానీ ఫైటర్ జెట్లు కానీ ప్రయోగిస్తోంది. ఎక్కడికక్కడ వీటన్నిటినీ భారత వాయుసేన ధీటుగా సమర్థవంతంగా తిప్పికొడుతుంది. ఇక ఏదైతే జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ పరిసర ప్రాంతాలు, మరోవైపు చుట్టుపక్కల రాష్ట్రాలన్నింటిలో కూడా ఈ పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగించి అందరినీ కూడా భయభ్రాంతులు గురి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇప్పుడు అణుబాంబులు అంటూ కూడా తెర మీదకు తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇదంతా ఈజీ కాదు అనేది కూడా అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే పాకిస్తాన్ ప్రధానమంత్రి దీనికి సంబంధించి అణుబాంబుల ప్రయోగానికి సంబంధించి కూడా ఇప్పటికే దాని సాధ్యాలపై చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఇటు మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో కూడా ఇటు మార్క్ రూబియో కూడా అమెరికాకు సంబంధించిన కార్యదర్శి మాట్లాడుతున్నారు. సామరస్యపూర్వకంగా చర్చలు జరుపుకోవాలి, ఉద్రిక్త పరిస్థితులు వద్దు, దీని ద్వారా సాధారణ ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి నష్టపడే అవకాశం ఉంటుంది. ఇటు భారత్ కానీ పాకిస్తాన్ కానీ తీవ్రమైన నష్టాన్ని చూడాల్సి వస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఉద్రిక్త పరిస్థితుల వైపు వెళ్ళవద్దు, సామరస్యపూర్వకంగా చర్చలు జరపాలంటూ కూడా అమెరికా రాయబారం అయితే నడుపుతోంది. దీనికి సంబంధించి ఇద్దరు ఏం చెప్తారనేది కూడా అధికారికంగా చూడాల్సి ఉంది. ఇక జమ్మూలో ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రం అత్యంత దారుణంగా ఉందంటూ కూడా అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు. దానికి సంబంధించి అక్కడ చదువుతున్న ఐఐటి స్టూడెంట్స్, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు కూడా, స్టూడెంట్స్ కూడా అక్కడ నుంచి భయంతో తిరిగి తమ స్వస్థలాలకు వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో వారు తిరిగి వచ్చారు. ఢిల్లీలోని ఏపీ భవన్కు వారు వచ్చారు. అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, వారికి ఎదురైన పరిస్థితులు ఏంటి అనేది కూడా వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో స్టూడెంట్స్ ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి, జమ్మూలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? నా పేరు భార్గవ్ అండి. నేను బేసికల్గా నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ నుంచి. నేను గత 6 సంవత్సరాలుగా ఐఐటి జమ్మూలో పిహెచ్డీ చేస్తున్నాను. సో గత జరిగిన 3 రోజుల పరిణామాలు రోజు రోజుకి ఇది తీవ్రతను ఇంకా ఎక్కువ చేస్తుంది. మొదటి రోజు మనం వాళ్ళ స్థావరాలపైన 9 స్థావరాలపైన చేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే డ్రోన్లతో చేసినప్పుడు మన ఆర్మీ దాన్ని సమర్థవంతంగా ఇది చేసింది. కానీ సెకండ్ డే తీవ్రత అనేది ఇంకా విత్ ఎక్స్ప్లోజివ్స్ అండ్ పేలోడ్స్తో వాళ్ళు డ్రోన్ అనేది ఇది చేశారు. అండ్ ఆర్టిలరీ షెల్లింగ్స్ అనేది కూడా ఎస్పెషల్లీ జమ్మూ అండ్ పంజాబ్, అమృత్సర్ ఈ ఏరియాలో మా ఫ్రెండ్స్ అండ్ అదర్ స్టూడెంట్స్ ద్వారా తెలుసుకునేది చాలా ఎక్కువగా ఇంటెన్సిటీ అనేది ఉందని తెలుసుకున్నాము. సో ఈ పరిస్థితుల్లో అక్కడ మన తెలుగు ప్రజలు కానీ ఎవరైనా కానీ ఉండడం అనేది క్షేమమైతే కాదు. సో దాన్ని ఇదిలో పెట్టుకొని మోస్ట్లీ మాకు తెలిసినంత వరకు నిన్న 3 స్పెషల్ ట్రైన్స్లో జమ్మూ కాశ్మీర్ నుంచి ఐఐటి స్టూడెంట్స్ అయితే మ్యాక్సిమం రీచ్ అయ్యారని. సో ఇంకా మన ఎల్పిఏలో చాలామంది తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఢిల్లీకి ప్రయాణం అయ్యారని చూస్తున్నాము. సో ఎన్ఐటి శ్రీనగర్ అండ్ అక్కడ కూడా ఉన్న యూనివర్సిటీల్లో వాళ్ళ స్టేటస్ ఎగ్జాక్ట్లీ తెలియదు. సో వాళ్ళని కూడా కన్సిడరేషన్ తీసుకొని మన గవర్నమెంట్ లోకల్ అథారిటీ ఆర్ యూనివర్సిటీ అథారిటీస్తో మాట్లాడి సో ఇది ఇంకా తీవ్రం కాకముందే వాళ్ళని వాళ్ళ స్థావరాలకు చేర్చడం అనేది, ఇంటికి చేర్చడం అనేది మంచిదని అనుకుంటున్నాను. స్టూడెంట్స్ ఉన్నారు. సార్ మీరు చెప్పండి, మీకు ఎదురైన పరిస్థితులు ఏంటి అక్కడ జమ్మూ కాశ్మీర్లో? అంటే జమ్మూలో మీరు ఉంటారు, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, మీకు ఎదురైన పరిస్థితులు ఏంటి? నా పేరు చంద్రకాంత్ అండి. నేను గత 2 ఏళ్ళుగా ఐఐటి జమ్మూలో పిహెచ్డీ చేస్తున్నాను.
ఏడో తారీఖు రాత్రి అది చెప్పడానికి వీలు కాని సిచ్యువేషన్లో, అంటే లైక్ నార్మల్గా లైక్ లైట్స్ వస్తూ ఆకాశంలో ఉండేవి. కానీ ఎట్ ద సేమ్ టైం సడన్లీ బ్లాక్అవుట్ అయిపోయి లైక్ చాలా పెద్ద పెద్ద సౌండ్స్తోని ఆ డ్రోన్స్ని ఇంటర్సెప్ట్ చేయడం, మన మిసైల్స్ వెళ్ళి వాటిని ఇంటర్సెప్ట్ చేయడం, అట్లా లైక్ కంటిన్యూస్లీ అరౌండ్ 2 hours జరిగింది. ఆ నైట్ అనేది ఎట్లా అంటే అసలుకి అది ఎలా గడిచిందో అసలు మాటల్లో చెప్పలేము. అలా ఇక మనం అక్కడి నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళి ఇంటికి వెళ్ళిపోవడమే బెటర్ అనిపించి అక్కడి నుంచి వచ్చేసామన్న. మీ ముందు మీ పక్క నుంచి కానీ మీరున్న నివాసం వైపు నుంచి కానీ పైనుంచి కానీ ఏమన్నా డ్రోన్స్ సౌండ్స్ చేసుకుంటూ మీ ముందు నుంచి ఆ దృశ్యాలు ఏమైనా చూసారు మీరు? మేము చూసామండి. లైక్ మేము 4 o'clock ఆ టైంలో రిటర్న్ రైల్వే స్టేషన్కి వెళ్దామని ట్రై చేస్తే లైక్ బస్ స్టార్ట్ చేయడానికి డ్రోన్స్ వచ్చేసాయి. దాన్ని లైక్ ఇంటర్సెప్ట్ చేసాయి మన ఏఏజీ గన్స్ ఉండే మా ఇన్స్టిట్యూట్లో. అవి ఇంటర్సెప్ట్ చేయడం వల్ల అవి లైక్ లౌడ్ ఎక్స్ప్లోషన్తో అవి అక్కడనే లైక్ పేలిపోయినాయి. కానీ ఆ ఇన్సిడెంట్ అనేది ఇప్పటికీ ఎట్లా అని అంటే లైక్ కళ్ళ ముందే జరుగుతుంది అన్నట్టు. అది ఇప్పటికీ ఆకాశంలో ఏ లైట్ చూసినా కూడా ఆ మూమెంట్ కనిపించినా కూడా అవి డ్రోన్సే అనిపిస్తున్నాయి అని చెప్పేసి అనిపిస్తున్నాయి అండి. అంటే ఆ సమయంలో డ్రోన్స్ వచ్చే సమయంలో సౌండ్ అనేది భయంకరంగా ఉంటుంది. ఆ సమయంలో మీకు ఏమనిపించింది? ఆ సౌండ్స్ కానీ వచ్చేసింది కానీ అంటే లైక్ అవి నార్మల్గా మూమెంట్ వస్తుండే, కానీ ఎప్పుడైతే ఇంటర్సెప్ట్ చేసినప్పుడు ఆ జరిగే శబ్దం ఉంటుంది చూడండి, అది చాలా పెద్దగా ఉంటుంది. లైక్ ఆ ట్రావెల్ చేసే అప్పుడున్న సౌండ్ కన్నా ఇంటర్సెప్ట్ చేసేటప్పుడు వచ్చే సౌండ్ చాలా పెద్దదిగా ఉంది. అంటే మీకు అక్కడ కాలేజీ యాజమాన్యం ఏమైనా చెప్పిందా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి వెళ్ళిపోండి అని ఏమైనా చెప్పారు? మీరు ఎక్కడ చేస్తారు? మాకు కాలేజ్ యాజమాన్యం చెప్పింది మీరు చూసుకోండి, కానీ మాకు ప్రికాషనరీ మెజర్స్ అనేది ముందే చెప్పారు. ఎట్లా అని అంటే మీరు హాస్టల్ రూమ్స్లోనే ఉండాలి, లైట్స్ ఆఫ్ చేసుకొని ఉండాలి, అది ఇన్స్టిట్యూట్ మొత్తం బ్లాక్అవుట్లో ఉంది, ఎవరు బయటికి రావద్దు అని చెప్పేసి. కానీ మాకు లాస్ట్ 11 o'clock వరకే డ్రోన్స్ మూమెంట్ అనేది ఉండే. కానీ ఇంకా అంతా సర్దుమణిగింది అనే టైంలోనే మేము 4 o'clockకి ఇంకా వెళ్దాం రైల్వే స్టేషన్కి, ట్రైన్స్ క్యాచ్ చేద్దామని అనుకునే లోపలనే మళ్ళీ డ్రోన్స్ అనేటివి డ్యూ టు లైట్స్ ఆన్ చేయడం వల్ల అవి ఫాస్ట్గా వచ్చేసి మళ్ళీ లైక్ హెవోక్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయింది. అప్పుడు అంటే లైట్స్ అంటే మిమ్మల్ని టార్గెట్ చేసుకుని అవి వచ్చాయి అనుకుంటున్నారు మీరు? అక్కడ లైట్స్ ఆన్ చేయడం వల్ల? అవునండి, అవి మెయిన్లీ అవి అట్రాక్టెడ్ టువర్డ్స్ లైట్సే అన్నట్టు. మన లైక్ మొబైల్ ఫోన్ లైట్ ఉన్నా కూడా అది చూసుకొని అది అట్రాక్ట్ చేసుకొని అటు సైడ్ వచ్చేస్తుంది అన్నట్టు. లైక్ ఇట్ వుడ్ బి రోమింగ్, అవి తిరుగుతూ ఉంటాయి. అవి ఆ సిచ్యువేషన్కి అవి ఆ టైంకి వచ్చేసాయండి. ఇంకా మనం అది ఎట్లా మూమెంట్ అవుతుంది ఏంటిది అనేది డైవర్షన్ చేస్తే లైట్ ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి యాజ్ అ పార్ట్ అంటే వాటికి సోర్స్ అన్నట్టు. టు హిట్ టార్గెట్కి అదొక సోర్స్ అన్నట్టు డ్రోన్స్కి. లైక్ వీ హ్యావ్ టు హిట్ దట్ పొజిషన్ అన్నట్టు. అంటే మీరు ఏమనుకున్నారు? ఆ దాడులు జరుగుతున్నాయి, అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మీరు సేఫ్గా రీచ్ అవుతాము ఢిల్లీ కానీ మీ ఇంటికి కానీ రీచ్ అవుతారని అనుకున్నారు మీరు? అంటే అవి ఓన్లీ ఇన్ ద నైట్ టైంలోనే ఆ ఇష్యూస్ అనేది మెయిన్లీ డ్రోన్స్తో ఉంటుంది. డే టైంలో అయితే అది చాలా స్మూత్ ఉంటుంది, ఎందుకంటే వాటికి ఆ సోర్స్ అనేది మూమెంట్ ఉండదు. ఇంకోటి షెల్లింగ్ అనేది మన ఆర్మీ చాలా ఎఫెక్టివ్గా కేర్ టేక్ చేసుకుంటుంది. లైక్ మొత్తం ఎక్కడికక్కడ ఏఏజీ గన్స్ అవన్నీ పెట్టేసి జమ్మూ రూట్ మొత్తం అవి కేర్ టేక్ తీసుకున్నాయి. అందుకు మేము లైక్ డే టైంలో ట్రావెల్ చేయడానికి మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్. బట్ వెన్ కంపేర్ టు ద నైట్ టైం అయితే ఇక చెప్పడానికి అవసరం లేదు. నిన్న మా ఫ్రెండ్స్ నుంచి ఇంకోటి అక్కడ జమ్మూ లోకల్స్ నుంచి వినడం వల్ల ఏం జరిగిందంటే షెల్లింగ్ అనేది జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే గత 20 ఏళ్లలో వాళ్ళు ఇంత షెల్లింగ్, అది కూడా సిటీ మీద షెల్లింగ్ జరగడం అనేది వాళ్ళ లైఫ్ టైంలోనే చూడలేదన్న. కానీ లైక్ 2-3 క్యాజువాలిటీస్ అనేది కూడా అయ్యాయి. లైక్ కొంతమంది ఇంజూర్డ్ అయ్యారు. అట్లా కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి. అవి ఎట్లా అని అంటే చాలా డేంజర్ ఉంది అక్కడ సిచ్యువేషన్. ఇప్పుడు సిటీ వాళ్ళు మెయిన్లీ పాక్ ఆర్మీ మెయిన్లీ టార్గెటింగ్ సివిలియన్స్, ఇంకా లైక్ డివోషనల్ ప్లేసెస్ని బాగా టార్గెట్ చేస్తున్నారు. ఇంకోటి మా కాలేజ్కి అపోజిట్లోనే లైక్ మిలిటరీ బేస్ స్టేషన్ ఉంటుంది.
దాన్ని టార్గెట్ చేయడం వల్ల కూడా ఇంకోటి ఏంటంటే అవి మా త్రూ ఫ్లై అవ్వడం, ఇంకోటి మాది కూడా ఒక ద మోస్ట్ సెన్సిటివ్ పొజిషన్కి ఏమంటారు సెన్సిటివ్ ప్లేస్ అయిపోయింది ఫర్ టార్గెట్ ఫర్ డ్రోన్స్. రైట్. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ డ్రోన్స్ కానీ ఫైటర్ జెట్స్ మిసైల్ దాడుల వల్ల అనేక భయాలకు గురవుతున్నారు. అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోవాలంటూ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు చెప్తుంది. ఏదైతే వీరు చెప్తున్నట్లు ప్రజెంట్ ఏదైతే తెలుగు విద్యార్థులు అక్కడికి వెళ్ళిన ఐఐటి విద్యార్థులు చెప్తుంది ప్రధానంగా ఈవెన్ సెల్ ఫోన్ లైట్లు ఉన్న ఆ టార్గెట్ రీచ్ అయ్యి అక్కడ దాడి చేసే అవకాశం ఉంటుంది. ఎందుకనే ప్రభుత్వం కూడా బెడ్ లైట్లు కానీ మొత్తం ఎక్కడ కూడా విండోస్ అసలు వెలుతురు అనేది ఉండకూడదు. ఈ నేపథ్యంలో బ్లాక్అవుట్ ఎక్కడికక్కడ దేశవ్యాప్తంగా పవర్ కట్స్ విధించి మొత్తం డ్రోన్స్ శబ్దం వినగానే సైరన్ మోగుతుంది పెద్దగా. తర్వాత ఆ డ్రోన్స్ ప్రయోగించే సందర్భంలో ఎవరు కూడా బయట తిరగొద్దు, లైట్లుగా ఆన్ చేయడం కానీ సెల్ ఫోన్ లైట్ కానీ ఈవెన్ రూమ్లో ఉన్నప్పుడు బెడ్ లైట్ కూడా ఆన్ చేయొద్దు. కొంచెం వెలుతురు కనిపించినా దాని డైవర్షన్ అక్కడ తిరుగుతూ ఉంటాయి. ఆ వెలుతురుని చూసి డైవర్ట్ చేసి అక్కడ స్పాట్ చూసి అటాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా లైట్లు ఆన్ చేయొద్దు అంటూ కూడా ప్రభుత్వం చెబుతుంది. దాని ఎక్స్పీరియన్స్ కూడా మన తెలుగు విద్యార్థులు కూడా అక్కడ ఎక్స్పీరియన్స్ చూసి వచ్చారు. అక్కడ ఆ దాడి జరుగుతున్న సందర్భంలో చాలా ప్రాణభయంతో కూడా వారు కూడా భయం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక డ్రోన్స్ అలాగే ఫైటర్ జెట్స్ మిసైల్స్ ఇవేవి కూడా భారత్ ఏం చేయలేని పక్షంలో ఏం చేయడం లేదు కాబట్టి అంటే ఫలితాన్ని ఇవ్వడం లేదు కాబట్టి పాకిస్తాన్ అణుబాంబుల వైపు పరుగులు పెడుతోంది. దీనికి సంబంధించి అణుబాంబులను పర్యవేక్షించే నిపుణులతో ప్రజెంట్ షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి సంప్రదింపులు జరుపుతున్నారు. అది సాధ్యమా కాదా అనేది కూడా చూడాల్సింది. ఒకవేళ అదే వస్తే భారత్ కూడా దానికి ధీటుగా సమాధానం చెప్తుందంటూ కూడా అందరూ కూడా ప్రధానంగా పాకిస్తాన్కి ధీటుగా సమాధానం చెప్పబోతుంది భారత్ అంటూ కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ శివ. భారతదేశంపై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పి హింసకు పాల్పడమే కాకుండా పాకిస్తాన్ ఇంకా అణ్వాయుధాలతో దాడి చేస్తామంటూ బహిరంగంగానే బెదిరిస్తోంది. అయితే ఇటీవల పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ భారత్పై వేయడానికి పాక్ వద్ద 130 అణుబాంబులున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ మీడియాలో కూడా దీనికి సంబంధించి ప్రజెంటేషన్ ఇచ్చారు. అండ్ ఈరోజు ఎన్సీఏతో అంటే అణుబాంబుల సంబంధించి పనులను పర్యవేక్షించే గ్రూప్ ఎన్సీఏతో కూడా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. సో వీటిని భారత్ ఏ విధంగా అంటే అణుబాంబుల పరంగా చూస్తే మన దగ్గర అయితే కెపాసిటీ ఎక్కువగానే ఉంది పాకిస్తాన్ కంటే కూడా, వీటిని భారత్ ఏ విధంగా తిప్పికొడుతుందో చూడాలి.